బ్లాగ్ ఏంటంటే చూపించు మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము ఈ సమ్మర్లో. దూరం పెట్టి ఏం కాదు కనిపిస్తుంది. ఈ సమ్మర్లో మామిడి మ్యాంగో స్పెషల్ కాబట్టి మ్యాంగో పిక్కల్ అనేది చాలా చాలా కామన్ కదా. సో మేమైతే ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఆల్రెడీ మా వారు ఇందాకే కాయలు కొనుక్కొచ్చారనమాట. ఎన్ని కాయలు ఇప్పినా? 45 కాయలు అన్న 45 కాయలు. వీటిని ఇప్పుడు ఇలా కడుగుతున్నాం అనమాట. చూసారా, ఇలా వాటర్లో వేసేసి బాగా నానితే కనుక ఈ పైన మొత్తం జిడ్డు ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. సో దాన్ని ఇలా తుడుచుకోవాలన్నమాట. ఎందుకంటే తడి ఉండకూడదు పిక్కిల్ కాబట్టి. మళ్ళీ మ్యాంగో ఏంటంటే ఇన్స్టెంట్ వెంటనే పెట్టేసేయచ్చు కట్ చేసి. టమాటా పచ్చడి లాగా సో వాటిలాగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఊరని అవసరం లేదు. మనం పిక్కిల్ పెట్టిన తర్వాతనే ఊరుతుందన్నమాట. సో అందుకని ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను. మా వారైతే ఇలా కట్ చేస్తున్నారనమాట ముక్కలు. వీటిలో జీడి ఉంటుంది కదా, ఈ జీడి దాంట్లో తీయాలి, తర్వాత సపరేట్ చేయాలి. సో అది ఎలా చూపిస్తాను. నేనైతే కడుగుతున్నాను. చెక్కపీట ఉంది కదా, ఇదే దీంతో కట్ చేస్తామన్నమాట. సో ఈ చెక్కపీట మాదైతే కాదు, వేరే వాళ్ళే అట్టుకొచ్చాము. అది ఇది రెండింటి హెల్ప్తోనే మేము ఇవన్నీ కట్ చేయాలన్నమాట. నాకు కుదిరిన విధంగానే మీకు కూడా పచ్చడి చాలా బాగా కుదరాలి అంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఐటమ్ని అబ్జర్వ్ చేయండి, ఏది ఎంత వేస్తున్నాను అనేసి. సో అప్పుడు కనుకనే మీకు పర్ఫెక్ట్గా పచ్చడి అనేది కుదురుతుంది. సో ఇక్కడనైతే నేను తాజా మామిడికాయలు డైరెక్ట్ చెట్టు నుంచి తెచ్చుకున్నామండి. ఇవి పెద్ద మామిడికాయలు తీసుకొచ్చారు, అంటే గుప్పెడంతా ఉన్నాయన్నమాట. మరీ చిన్నగా లేవు, మరీ పెద్దగా లేవు. సో అలాంటివి ఒక 45 మామిడికాయలు తీసుకొచ్చాము. వీటిని ఇలా ముక్కలు చేయాలి ఈ కత్తిపీటతో ఫస్ట్. సో ఇలా ముక్కలు చేసిన వాటిని మళ్ళీ చిన్నగా కట్ చేయాలి కాబట్టి అన్ని కత్తిపీటతోనే సాధ్యం కావు. అందుకని దానికి ఇలాంటి కత్తి ఉపయోగిస్తున్నారు మా వారు. సో ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత అందులో జీడి ఉంటుంది కదా, జీడి పిక్కని అయితే జాగ్రత్తగా చూస్తూ తీయాలి. సో ఆ జీడి పిక్కని తీసి దాని వెనకాల ఒక లేయర్ ఉంటుంది నారలాగా, అది కూడా తీసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇంకా మాకు నెక్స్ట్ డేకి అయితే అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా హెల్ప్ఫుల్ అయింది. సో అందుకని డ్రెస్సెస్ అన్నీ కూడా అందరికీ చేంజ్ అయ్యాయి. ఇక్కడ శాంతలు హ్యాపీగా పడుకుంది. సో చాలా సపోర్ట్ చేసింది, మమ్మల్ని మంచిగా పని చేసుకొని ఇచ్చింది అనమాట. జస్ట్ ఫీడ్ చేస్తే చాలా హ్యాపీగా పడుకుంది ఆ రోజు. ఏంటో మనమైతే ఇప్పుడు ప్రాసెస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు 8 కేజీలు తీసుకున్నాను. అంటే కాయల చొప్పున అయితే 45 కాయలు తీసుకున్నాను. అల్లం వచ్చేసి 1.5 కేజీ, వెల్లుల్లిపాయలు 1.5 కేజీ, ఆవాలు 1/2 కేజీ, జీలకర్ర 1/2 కేజీ, మెంతులు గుప్పెడు అంటే అప్రాక్సిమేట్గా 50 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఎండుమిర్చి కారం 1.5 కేజీ, ఉప్పు 1.5 కేజీ, పల్లి నూనె వచ్చేసి 2.5 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు కమ్మగా అందరికీ నచ్చే విధంగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మామిడికాయ పిక్కల్ని అన్నీ కొట్టాము కదా. సో చిన్న పీసెస్ లాగా పిక్కతోనే కొట్టాలి, పిక్క ఉంచాలి, కాకపోతే జీడి మొత్తం తీసేయాలన్నమాట. సో వాటిని అయితే మళ్ళీ కొంచెం నీరు ఊరినట్లు అలా అవుతుంది కదా, సో అదంతా కూడా తడి మొత్తం తీసేయాలి. సో ఇక్కడ మా వారు అదే చేస్తున్నారు, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో తుడుస్తూ ఉన్నారు. ఇంకొక వైపు నేను అల్లం పొట్టు తీస్తున్నాను అనమాట. ఆల్రెడీ నానబెట్టి ఉన్నాను. సో ఈ అల్లం మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి వాటర్ కంటెంట్ ఏం లేకుండా కూడా ఆరబెట్టేసి, సో గాలికి ఆరిన తర్వాత అప్పుడు కట్ చేసి ఇంకొంచెం బాగా ఆరబెట్టేసి అప్పుడు పేస్ట్ చేయాలన్నమాట. సో అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకోవాలి. సో అత్తయ్య మామయ్య ఎంజాయ్ చేద్దామని వచ్చారు పాపతో, కాకపోతే వాళ్ళు రావడం మేము పచ్చడి పెట్టడం ఒకే టైం అయిందనమాట. సో బట్ రావడం మంచిదే అయింది, ఎందుకంటే వెళ్తూ పచ్చడి కూడా తీసుకెళ్తారు కాబట్టి. సో అందరం కలిసి అయితే ఇంకా ఇలా పెడుతున్నాము. యాక్చువల్గా పచ్చడి నేను పెట్టట్లేదు, పక్కన తెలిసిన ఆంటీతో పెట్టిస్తున్నాను. ఇక్కడ మా మామయ్యనైతే వెల్లుల్లి పుట్టు తీస్తున్నారు. సో సరిపోతుంది, అది కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టు. ఎట్లా కొత్త పచ్చడి వస్తుంది లాస్ట్కు మంచిగా తట్టాలి కలుపుకొని తినాలి. ఎక్సలెంట్ ఉంటాయి. అన్నమే ఇంకొంచెం పెట్టాల్సి వస్తుంది కావచ్చు.
ఇక్కడ చూస్తే అసలు ఎవ్వరు ఖాళీగా లేరండి. ఒకవైపు వారు బిజీ, ఒకవైపు నేను బిజీ, ఇంకోవైపు అత్తయ్య బిజీ, అలాగే మామయ్య కూడా బిజీ అయిపోయారు అనమాట. అందరి చేతులకి మామిడికాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, అల్లం అంటుకునే ఉన్నాయి కాబట్టి పాపను ఎత్తుకోవడానికి కూడా సరిగ్గా లేదనమాట. నేను ఒక్కదాన్ని మాత్రమే ఎత్తుకోవాలి. ఇంకా అది కూడా డబుల్ టైమ్స్ హ్యాండ్ వాష్ అలా చేసుకొని మాత్రమే పాపని టచ్ చేయాలన్నమాట. సో రాక్సీ అండ్ పాప మాత్రమే ఫ్రీగా ఉన్నారు. వాళ్ళు పడుకుంటే సరిపోతుంది, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఫటాఫట్న పచ్చడి అయితే పెట్టడం కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసే కనుక నేను ముందుగానైతే అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా క్లీన్ అయిపోయి అలాగే ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టి పక్కన పెడుతున్నాను అనమాట. సో పేస్ట్ చేసి ఇక్కడ చూస్తే మామిడికాయ ముక్కలు కొలుస్తున్నాం అనమాట. అందులో నుంచి చిన్న చిన్నవి ఏమైనా కొంచెం షేప్ అవుట్ అయినవి కానీ మరీ చిన్న చిన్న ముక్కలు అయినవి కానీ సో అలాంటివి తీసి పక్కన పెట్టేస్తూ మంచి ముక్కలను మాత్రం కొలుస్తూ ఇలా పెడుతున్నాం అన్నమాట. సో అలా కొలిస్తే ఇవి ఏంటంటే 8 kg ముక్కలు అయ్యాయి. మళ్ళీ చెప్తున్నాను, 8 kg మామిడికాయ ముక్కలు తీసుకున్నాను నేను. అంటే జీడి తీసిన తర్వాత 8 kg ముక్కలు అయ్యాయండి ఇవి. సో ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసాము, అలాగే ఒక 1/2 kg ఆయిల్ యాడ్ చేసి మొత్తం ముక్కలకి పట్టించేసామన్నమాట. సో ఇలా బాగా పట్టించేసి అన్ని ముక్కలకి పట్టించేసి పక్కన పెట్టేసేయాలి. సో మీరు చూస్తే కనుక పక్కన వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఏం చేయలేదు, ఇంకా పడేసాను నేనైతే. అంటే అవి కూడా వేసేసుకోవచ్చు, ఇంకా నాకు ముక్కలు మంచిగా ఉండాలి అనేసి మాత్రమే ఆ వేస్ట్ ముక్కలు అయితే పక్కన పెట్టేస్తాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు అత్తయ్య వాళ్ళు ఎక్స్ట్రా ఎందుకు కొలుస్తున్నారంటే మనం పోపుకి వేస్తాం కదా, సో అందుకోసమని. ఇక్కడ వస్తే నేను మెంతులు వేయిస్తున్నాను, గుప్పడన్ని తీసుకున్నాను, అలాగే 1/4 kg జీలకర్ర వేయిస్తున్నాను. ఓన్లీ జీలకర్ర అండ్ మెంతులు వేయించాను, జస్ట్ దూరగా, అది కూడా హెవీగా వేయించకూడదు. ఆవాలు అయితే వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పౌడర్స్ చేసుకోవాలి. మీన్ వైల్ ఇక్కడనైతే మేము మూకుడు పెట్టేసి ఆయిల్ వేసాము, ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది, అలాగే అది చల్లారాలి కూడా కదా. పోపుకి వేడి వేడి ఆయిల్ పైన ఇది వేయకూడదు, చల్లారిన తర్వాతనే వేస్తారు, అది అందరికీ కూడా తెలుసు. సో అటు ఆయిల్ పెట్టేస్తే ఇంకొక సైడ్ నేను మిక్సీ పడుతూనే ఉన్నాను. సో చాలా మెత్తగా చేసుకోవాలండి, గరుకుగా కూడా చేసుకోకూడదు, ఎందుకంటే ముక్కలో సరిగా పట్టకపోవడము, మధ్యలో టేస్ట్ పన్నుకు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తారా, ఇలా కూడా ఉండకూడదు, దాన్ని మళ్ళీ నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట మెత్తగా. సో మీలో మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి. సో ఇలా ఆవపొడి, జీరా పొడి, పండ్ల పెట్టద్దు, ఎక్కువసేపు ఉంచద్దు, నీకు మళ్ళా 3-1 మళ్ళా 2-1. ఇంకా ఇక్కడ వచ్చేసి కారపొడి కొలుస్తున్నారనమాట. 1.5 kg చాలు. అంటే కొన్ని కారం లేనివి ఉంటాయి, కొన్ని కారం ఉంటాయి, మాదైతే హెవీ కారం ఉంటుందండి మిర్చిలు అయితే. సో అది నేను 1.5 kg తీసుకున్నాను. సో ఇక్కడ నేనైతే ఇంకా మిక్సీ పడుతూనే ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం కొలిచి పోసుకున్న కారం వేసుకున్నాము, అందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాము. సో ఈ సాల్ట్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి, ఇదేంటో డైరెక్ట్ అంటే సపరేట్గా పచ్చళ్ళకు వాడే సాల్ట్ కూడా వస్తుందంట ఈ మధ్య, ఏంటో. సో అది తీసుకొచ్చారు మా వారు, నాకైతే ఫస్ట్ టైం తెలుసు ఇలా కూడా చేంజ్ ఉంటుందా అనేసి. సో ఇది కూడా 1.5 kg తీసుకుంటున్నారు సాల్ట్. సో వీటిని బాగా మిక్స్ చేయాలండి. ఇందులోనే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతుల పొడి, అలాగే జీలకర్ర పొడి, ఇవి 2 పొడులు కూడా ఈ కారం ఉప్పులో వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఏదైనా గడ్డలుగా ఉంటాయేమో అనేసి చూస్తూ వేసుకోవాలి.
ఇప్పుడు ఆ పెద్ద గిన్నె పక్కన పెట్టుకొని ఇంకొక పెద్ద బౌల్ తీసుకున్నానండి. అందులోనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. సో చూస్తే కనుక ఆపపొడి పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పారు. అవుతుందా? బాగా చల్లగిందా? మరి మనం ఎట్లా వేడి చేద్దామంటే బాగా చల్లగా సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆయిల్ అయితే మరీ చల్లబడిపోకూడదు పూర్తిగా, అలాగే హెవీగా వేడిగా కూడా ఉండకూడదు. సో గోరువెచ్చగా ఉండేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కనుకనే మనం పోపు దినుసులన్నీ కూడా వేయాలి. పోపు దినుసులు అంటే ఏం లేదు, ఆవాలు జీలకర్ర వేసామన్నమాట. సో ఆ గోరువెచ్చని వేడి పైననే వాటిని కలుపుతూ ఉండాలి. స్లోగా అవి వేడవుతూ ఉంటాయి అన్నమాట. వేడి ఆయిల్ పైన డైరెక్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతాయి, అసలు పచ్చడి టేస్టే ఉండదండి. సో అందుకని చెప్తున్నాను, గోరువెచ్చగా అంతవరకు ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే అది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేస్తాము. కూలర్కి అలా పెట్టేసి అయినా సరే పూర్తిగా చల్లార్చామన్నమాట. సో ఆల్మోస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం అందులో ముందుగా. సో దాన్ని పూర్తిగా ఇలా కలుపుకోవాలి. హెవీ గ్రేవీ లాగా వస్తుందన్నమాట థిక్గా. సో అలా వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఇంకొక వైపు మనము కారం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే ఇప్పుడు ఆవపొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాము. సో తర్వాత ఏముందండి, బాగా చల్లారించిన అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుతాం కదా, అందులోనే వెల్లుల్లి డైరెక్ట్గా వేసేయాలి. వెల్లుల్లి కూడా అస్సలు మాడకూడదు, దూరగా కూడా అసలు వేగకూడదు. సో పచ్చిగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడికి. సో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు పౌడర్స్ అన్నీ వేసి, సో అవన్నింటిలో ఈ ఆయిల్తో సహా కంటెంట్ వేసేసాము. వీటిని ఇంక ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో వేడిగా కొంచెమైనా వేడిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ బెటర్గా యూజ్ చేయకండి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి మనకి ఆ కారం అనేది చేతికి అంటుకొని బాగా తర్వాత చాలాసేపు మండుతుంది. మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాము. సో దానిని బాగా ఉండలేకుండా పూర్తిగా కలిపి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ముక్కలు తీసుకొని సో వాటిలో ఈ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ముక్కలన్నింటికి కూడా ఈక్వల్గా పట్టే విధంగా కలపాలి. సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఒకవైపు మా వారు వేస్తున్నారు, ఇంకొక వైపు ఆంటీ కలుపుతున్నారు అనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను, ఎందుకంటే నేను కారం ఇవన్నీ ముట్టకూడదు, బేబీని క్యారీ చేయాలి కాబట్టి. సో సరదాగా అందరం కూర్చొని పనులన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ సో చక్కగా మామిడికాయ పచ్చడి అయితే పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ కూడా. సో ఇది ఊరడమే బాకీ ఉందన్నమాట. ఊరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో చెప్తుంటేనే ఆల్రెడీ ఇక్కడ నేను ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను ఇప్పటికే మామిడికాయ పిక్కలు. అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నాకు ఊరిలు వస్తున్నాయి. మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎండ్ వరకు చూడండి వీడియో, ఇంకా చాలా బాగా ఉంటుంది ఊరిన తర్వాత పచ్చడి. సో చూస్తే కనుక ముక్కలన్నింటికి పట్టే విధంగా సో జాగ్రత్తగా ఇలా మొత్తం కలిపేసి అద్దినట్లు అలా పెట్టేశారనమాట పెద్ద బేసన్లో. ఇంకా మిగతా అంటే నేను ఒకే దానిలో అన్ని ముక్కలు ఒకేసారి పట్టలేదన్నమాట. సో అందుకని సపరేట్ చేసేసి పడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మేము ఉప్పు చూస్తున్నాము. సో ఏమైనా తక్కువైందా ఎక్కువైందా అని చూస్తున్నాను.
మాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఒకవేళ కొంచెం ఏమైనా పడితే ఊరిన తర్వాత చెక్ చేసి మళ్ళీ కలుపుదాం అనుకున్నాము, బట్ అవసరం రాలేదండి. బరాబర్ సరిపోయాయి. కారమైన, ఉప్పైన అన్నీ కూడా అసలు ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. సో అందుకని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీకు కొలతలు అనేది సరిగా చెప్పాను. మీరు కూడా అదే పద్ధతిలో చేసి చూడండి. సో చాలా బాగా కుదురుతుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మా బాగా చక్కగా కూర్చొని ఆంటీతో కబుర్లు చెప్తూ పచ్చడి పెడుతున్నారనమాట. ఇంకొక వైపు ఆంటీ మా అత్తయ్య పని అయిపోయింది కాబట్టి ఇంకా చేతులు బాగా కడుక్కొని పాపతోనైతే చక్కగా ఆడుకుందనమాట. కింద రాక్సీ హ్యాపీగా బొజ్జుంది. దానికి తెలుసు ఆగమాగం చేస్తే నేను పనిష్మెంట్ ఇస్తామని తెలుసు, అందుకే చక్కగా కూర్చుంది. సో పాప చూస్తే నిద్రమోహం ఉంది. అంటే రాత్రంతా ఇట్లనే పెట్టేసి దాని మీద ఒక పెద్ద మూతుంది కదా నాన్న. రేపు పొద్దున్నేనా జాడీలలో జాడీలలో తోడేసి గాలివ్వకుండా మూతలెట్టి పెట్టేసి ఆయిల్ కూడా పైకి కలుగుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఒకసారి నైట్ కూడా చూడండి, ఒకవేళ ఆయిల్ బయటకు వస్తుందా వస్తే బయటకు వస్తే కొంచెం సరిపోయింది అమ్మ. కారం అది అయితే ఒక్కడికి తగ్గట్టు మనకు టేస్ట్ తెలిసిందా, ఒక్కడికి తగ్గట్టు సరిపోయింది అంటున్నా. మూత బరాబర్ పెద్దగానే ఉంటుంది కానీ ఎల్లిపాయ పొట్టు ఇంకో జాతి ఉంటుంది చేసి అవుతుంది, మెత్తగా ఉంటేనే మస్తు ఉంటుంది. ఇంకా అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో అందులో నుంచి ఆయిల్ అంతా పైకి పేరుతుంది, ఊరుతుంది. సో కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పచ్చడి ఊరుతూ ఉంటే ఉబ్బిపోయినట్లు అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది మాత్రం నాకు చాలా ఫేవరెట్ క్లిప్ అనమాట. ఎందుకంటే నేను పచ్చడి స్టార్టింగ్ నుంచి కూడా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదేనండి, లాస్ట్లో ఆ బౌల్లోనే అన్నం వేసి కలుపుకొని తింటే ఆ ముద్ద ఏమైనా టేస్టీగా ఉంటుంది కదా, మీ అందరికీ కూడా తెలుసు. సో ఎమ్మి టేస్ట్ ఉంటుంది. అదేంటో అసలు కడుపు నిండిపోతుంది, ఆ 2 ముద్దలు తిన్నా సరిపోతుంది. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఆ మూమెంట్ని. మేము కూడా అలాగే తిన్నాము. నాకైతే ఇంకా సరిపోలేదు అనిపించింది, అందుకని నాకు బౌల్లో మళ్ళీ పెట్టమన్నాను అనమాట. చక్కగా తినేసాను. ఇదైతే నైట్ ఆఫ్టర్ ఒక 3 hours తర్వాత అనమాట. 3 hours తర్వాత చూస్తే పచ్చడి ఇలా అయింది. మీరు చూడండి, అప్పటికి పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది కదా. 3 hours తర్వాత చూస్తే అప్పటికే ముక్క కొంచెం ఊరినట్లు అయింది. ఇంకా మార్నింగ్ కల్లా ఎలా ఊరుతుందో కూడా మీకు చూపిస్తాను. మా వారైతే ఇంకా ఈ బేసన్లో ఎక్కువ అయిపోయింది, ఇంకా నైట్ అంతా ఓవర్ నైట్ ఉంటే కింద పడిపోతుంది అనేసి జాడీలో ఎత్తి పెట్టేశారు అన్నట్టు. మార్నింగ్ మళ్ళీ తీసి సపరేట్గా ఒక జాడీలో పట్టట్లేదు అనేసి ఇంకొక జాడీ కూడా కొనుక్కొచ్చారు మా వారు. సో రెండింటిలో పట్టిద్దాం అనేసి సో మొత్తం ఒకసారి బేసన్లో వేసేసి బాగా కలిపాము. మీరు చూడండి ఎంత బురదగా అయిపోయిందో. పచ్చడి మాత్రం హెవీ గ్రేవీ వచ్చింది, అలాగే ఆయిల్ కూడా చాలా బాగా పేరుకొచ్చింది అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పచ్చడి ఊరక ముందు ఎలా ఉంది, ఊరిన తర్వాత ఎలా ఉంది అనేసి. సో డైలీ యూజ్ చేయడం కోసం చిన్న జాడీలోనైతే సపరేట్గా తీసి ముందే పెట్టేసాము. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మనం జాడీలో ఎత్తి పెట్టిన తర్వాత మనం ఇంట్లో ఏదైనా మంచి లేనప్పుడు ఏదైనా ముట్టుడు, సో మా ఇంట్లో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతాం ఫ్రెండ్స్. అందుకని చిన్న జాడీలో తీసి పక్కన పెట్టుకొని పెద్ద జాడీస్లో మాత్రం నింపేసి కాటన్ గుడ్డతో కట్టేసి మనం ఎప్పుడు టచ్ అవ్వని ప్లేస్లో పెట్టేస్తామన్నమాట. సో ఇదండి ప్రాసెస్ అయితే. ఎమ్మి కలర్ అండ్ ఎమ్మి టేస్ట్తో మీకైతే ప్రొసీజర్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో పచ్చడి ఎలా కుదిరింది అనేసి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు నేను హ్యాపీ. సో మీరు ప్రొసీజర్ ఫాలో అయినందుకు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా. సో
మరిన్ని మంచి మంచి విషయాలతో మంచి మంచి టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.